నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో వైకాపా గుండాగిరిని అంతం చేయడానికే భాజపా, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్న అమిత్ షా వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, భూమాఫియా అంతానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికి కూటమిగా ఏర్పడ్డామన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అన్న కేంద్ర మంత్రి అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణం ఆలస్యం చేశారని ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు, మోదీని గెలిపిస్తే సీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో 3/2 సీట్లు ఇచ్చి చంద్రబాబును సీఎం చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతిని నాశనం చేసిన సీఎం జగన్ ను ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో ధర్మాన్ని గెలిపించడానికి అందరూ సిద్ధం కావాలని అన్నారు. 3 రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారని ఆక్షేపించారు. అమరావతిని దేశంలోనే నంబర్ 1 రాజధానిగా చేసి ప్రపంచ పటంలో చేర్చే బాధ్యత ఎన్డీఏదని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. పోలవరంపై అమిత్ షా నిర్దిష్ట హామీ ఇచ్చారన్న చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేసి హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అన్న ఆయన 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. సమర్థ నాయకత్వం ఉండి కేంద్ర సహకారం తీసుకుంటే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఏపీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన చర్చ జరిగినట్లు తెలిసింది. ఏపీలో వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైకాపా పాలనలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని మండిపడ్డారు. విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్న పవన్, జగన్ అరాచక పాలనకు ఇది నిదర్శనమన్నారు. మాట మాట్లాడితే సంక్షేమమని చెప్పే జగన్ కు ఏపీలో దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుకు సినిమా పాటలకు స్టెప్పులు వేయడం మాత్రమే తెలుసునని, పోలవరం గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాల్గొన్న రాహుల్ భాజపా రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆరోపించారు. రిజర్వేషన్లను ఎత్తివేయడంలో భాగంగానే మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే తమను ప్రశ్నిస్తున్న భాజపా నేతలు కార్పొరేట్ పెద్దలకు రుణమాఫీ చేస్తే మాత్రం నోరు మెదపటం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామన్న రాహుల్ కులగణన, ఆర్థిక సర్వే చేస్తామని తెలిపారు. దీని ద్వారా రాజకీయ ముఖ చిత్రం మారుతుందని పేర్కొన్నారు. ప్రతి పేద ఖాతాలో ఏటా ₹1,00,000 జమ చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని సమగ్రాభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తామని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా, ఆగస్టు 15న ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 5 అమలు చేశామని వివరించిన సీఎం తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఒక్కసారి కూడా మహిళకు దక్కలేదన్న ఆయన తొలిసారిగా ఆత్రం సుగుణకు ఆ అవకాశమిచ్చామని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా కాసేపట్లో సిర్పూర్, కాగజ్ నగర్ లో భాజపా జనసభకు హాజరు కానున్నారు. ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి గోడెం నగేష్ కు మద్దతుగా ప్రచారం చేస్తారు. అనంతరం నిజామాబాద్ చేరుకుని భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా అమిత్ షా ప్రచారం చేయనున్నారు. దేశంలో మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న ఆయన భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం భాజపాకు ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కలహాలు ఉండి వాళ్లు కూల్చుకుంటే తమకు సంబంధం లేదన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఉద్దేశం కూడా తమకు లేదన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని భాజపా సరిదిద్దిందని, అవినీతి ఆరోపణలు లేకుండా పాలన సాగించామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
4-5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ముట్టగట్టుకుందని భారత అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేసీఆర్ భాజపా కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి అనేక కంపెనీలు ఇతర ప్రాంతాలకు పోతున్నాయని తెలిపారు. తెలంగాణలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి తరలిపోయిందని వెల్లడించారు. భారాస ప్రభుత్వంలో అమలైన అనేక పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదని విమర్శించారు. గోదావరిని తమిళనాడు, కర్ణాటకకు తరలించుకుపోవాలని మోదీ చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. లోక్సభలో తెలంగాణ తరపున పోరాడేందుకు భారాస ఎంపీలో గెలవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాబోయేది భారాస ప్రభుత్వమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ రెండో రోజు గందరగోళంగానే జరిగింది. విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులను ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నా ఓటుపై స్పష్టత ఇవ్వడం లేదంటూ ఓ మహిళా ఉద్యోగి కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు. బాపట్లలోని ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి పిఏ కిషోర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం వద్ద తిరుగుతూ ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. తెలుగుదేశం నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడి నుంచి వెళ్లాలని కిషోర్ కు సూచించారు. పోలీసులపై ఆయన చిందులు వేస్తూ వాగ్వాదానికి దిగారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఆవరణలో వైకాపా నేతలు ప్రచారం నిర్వహించడంపై వాగ్వాదం జరిగింది. కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా వైకాపా నాయకులకు పోటీగా ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అందని వారి కోసం మరో 2 రోజులు గడువు పెంచుతున్నామని వివరించారు. విజయనగరంలో జేఎన్టీయూ, గురజాడ విశ్వవిద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు, సదుపాయాల కల్పన, ఓటర్ల హాజరుపై కలెక్టర్ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు.